హాయ్ అండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానన్నమాట. వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. మాకు ఈరోజు ఫిష్ కర్రీ ఉంది నైట్ది. ఇంకా అందుకని చెప్పి పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పంపించాను అన్నమాట లంచ్కి. ఫస్ట్ దీని ప్రిపరేషన్ చూద్దాము. ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో 5 ఎగ్స్ కొట్టుకొని వేసాను అన్నమాట. ఇంక మాకు టిఫిన్‌కా లంచ్‌కి సరిపోతుంది పిల్లలకి అని చెప్పేసి అలా చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుతూ అవి అంటుకోకుండా చూసుకోవాలి. తర్వాత కారం వేసిన తర్వాత దాంట్లో రైస్ వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను. అది వేస్తే కొంచెం ఇంకా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో నేను వేయలేదు. ఇది ఇంకంతా మొత్తం మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. కింద ఇది ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటే మెతుకలు అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇంక అందుకని చెప్పేసి ఆయిల్ అది వేస్తాము. అండ్ లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి ఉప్పు సరిపోలేదని చెప్పేసి మళ్ళీ అడ్జస్ట్ చేశాను. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర అవి వేసి చేసేస్తే మామూలుగా ఉండదు అసలు. పిల్లలకి ఇంకా టిఫిన్కి పెట్టేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశాను. ఈవినింగ్ చెప్తారన్నమాట ఎట్లా ఉంది ఏంటని. అంటే ఇప్పుడు టిఫిన్ చేశారు కాబట్టి బాగుందని చెప్పారు. మధ్యాహ్నం లంచ్లో కదా